గాయ్స్ ఈరోజు మనం డెవిల్ బిసైడ్ యూలోని ఎపిసోడ్ 3ని చెప్పుకోబోతున్నాం. ముందు పాటలో లియోన్ మరియు హీరోయిన్ కలిసి కాన్సెప్ట్కి వెళ్తారు కదా. ఆ తర్వాత ఇద్దరు కాన్సెప్ట్ ముగించుకొని బయటకు వచ్చేటప్పుడు లియోన్ వచ్చి హీరోయిన్ దగ్గర ఇలా చెప్తాడు, ఆ చిన్న బాబుని హీరోయిన్ బుల్లి చేయడం లేదు, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు అని చెప్తాడనమాట. అది విన్నాక హీరోయిన్ నేనే తప్పుగా అర్థం చేసుకున్నానే తనని అనుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోతారన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత హీరోయిన్ స్నానం చేసేటప్పుడు కూడా హీరోని అతని జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే హీరో గిటార్ వాయించేటప్పుడు హీరోయిన్ చూస్తూనే ఉంటుందన్నమాట తనని హీరోని. అప్పుడు హీరోయిన్ హార్ట్ బీట్ ఎక్కువగా కొట్టేసుకుంటుందన్నమాట. ఈ ఫీలింగ్ ఏంది కొత్తగా ఉంది, ఇంతకుముందు ఎప్పుడు ఈ విధంగా లేదే అని ఆలోచిస్తూ స్నానం చేస్తూ ఉంటుంది. అప్పుడే హీరోయిన్కి కొంచెం మైకంగా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. అప్పుడు హీరోయిన్కి కాలు వస్తుంది, అందువల్ల టవల్ కట్టుకొని బయటకు వస్తుంది. బయటకు వచ్చేటప్పుడు తన వల్ల నడవడానికి కూడా అవ్వడం లేదు. అప్పుడు తనకు మైకం వచ్చి కింద పడిపోతుంది. కొంతసేపటికి కళ్ళు తెరిచి చూస్తే హీరో వాళ్ళ డాడీ హీరోయిన్ ముందర ఉంటాడనమాట. ఆయన చూసిన వెంటనే నాకు ఏదో కల వచ్చినట్టుంది, కొద్దిసేపు నిద్రపోయి లేస్తే అంతా సరైపోతుంది అనుకొని మళ్ళీ పడుకుంటుంది. కొద్దిసేపటికి హీరోయిన్ నిద్ర లేస్తుంది అనమాట. అప్పుడు హీరో వాళ్ళ డాడీ నిద్ర లేచావా అని అడగగానే అప్పుడే హీరోయిన్కి అర్థమవుతుంది ఇదంతా కల కాదు అని. హీరోయిన్ లేచి కూర్చుంటుంది అనమాట. అప్పుడు ముందు ఏం జరిగిందో ఆలోచిస్తుంది. అంటే హీరోయిన్కి కళ్ళు తిరిగి కింద పడిపోయి ఉంటుంది కదా, అందువల్ల తనకి ఏం అర్థం కాదు. అప్పుడు హీరోయిన్కి ఫోన్ వచ్చి ఉంటుంది కదా, అది ఎవరు చేశారంటే హీరోయిన్ వాళ్ళ అమ్మ చేసిందనమాట. అప్పుడే హీరోయిన్ ఫోన్ లిఫ్ట్ చేయలేని పరిస్థితిలో ఉంది. అందువల్ల హీరోయిన్కి వాళ్ళ మమ్మీ వాయిస్ మెసేజ్ సెండ్ చేస్తుంది. అందులో ఏముంటుందంటే హీరోయిన్ వాళ్ళ మమ్మీ వాళ్ళ బంధువులు ఉంటారు కదా, వాళ్ళు ఎవరో చనిపోయారంటే అందువల్ల హీరో వాళ్ళ నాన్నని హీరోయిన్ని చూసుకోమని చెప్పి ఆమె అక్కడికి వెళ్ళి ఉంటుంది వాళ్ళ బంధువుల దగ్గరికి. ఈ విషయం ఇప్పుడే గుర్తుకొస్తుంది హీరోయిన్కి. తర్వాత హీరోయిన్ తనని తను చూసుకుంటుంది అనమాట. అంటే టవల్ కట్టుకొని ఉంటుంది కదా, అంతలో ఇలా డ్రెస్ ఎలా మారిపోయిందని కొంచెం టెన్షన్ పడుతూ వాళ్ళ డాడీని అడుగుతుంది, హీరో వాళ్ళ డాడీని అడుగుతుంది. అప్పుడు హీరో వాళ్ళ నాన్న ఇక్కడ ఉండే మేడ్ మార్చారని చెప్తాడు. సరే ఇక్కడ నుంచి నేను బయలుదేరని చెప్పి తను వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అప్పుడు హీరో వాళ్ళ నాన్న ఏడవడం స్టార్ట్ చేస్తాడనమాట. నువ్వు నన్ను నాన్నగా అంగీకరించడం లేదు కదా, అందుకే నువ్వు ఇక్కడ ఉండాలనుకోవడం లేదు, నాతో ఉండాలనుకోవడం లేదు, నీకు ఇష్టం లేదు అనేసి ఏడుస్తూ ఉంటాడు. హీరోయిన్ వచ్చి అలా ఏం లేదు అంకుల్, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారని అంటుంది. లేదు నన్ను మీ అమ్మ పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదని మళ్ళీ ఏడుస్తాడనమాట. అప్పుడు హీరోయిన్ సరే అంకుల్ మీరు ఏం చేయాలనుకుంటున్నారో అదే చేయండి అని చెప్తుంది. హీరోయిన్కి కొన్ని విషయాలు చూపించాలని పరిగెత్తుకుంటూ వెళ్ళి హీరో వాళ్ళ డాడీ తన హీరో చిన్నప్పుడు ఫొటోస్ ఉంటాయి కదా ఆల్బమ్స్, అవి తెచ్చి చూపిస్తాడనమాట. హీరోయిన్ నుండి ఆ ఫొటోస్ని చూస్తూనే ఉంటుంది. వీడేంటి అమ్మాయిలాగా ఉన్నాడని ఆలోచిస్తుందట. అప్పుడు ఫోటోలో హీరో వాళ్ళ అమ్మ ఉంటుంది కదా, తనును హీరో ఉన్న ఫొటోస్ చూస్తుంది. అది చూసి హీరో నాన్న మూడ్ ఆఫ్ అయిపోతుంది అనమాట. హీరోయిన్ అడుగుతుంది, ఇది హీరో వాళ్ళ అమ్మనే నా అంకుల్ అని అడిగితే అప్పుడు హీరో వాళ్ళ నాన్న నుండి ఇది నేను ముందే పడేయాల్సింది మర్చిపోయానని చెప్తాడు. ఎందుకంటే హీరో చిన్నగా ఉన్నప్పుడు స్కూల్లో చదువుతుంటాడు కదా, అప్పుడు హీరోని వాళ్ళ డాడీని వదిలేసి వెళ్ళిపోయి ఉంటుంది వాళ్ళ మమ్మీ. ఎందుకు వెళ్ళిపోయి ఉంటుందంటే హీరో వాళ్ళ డాడీ ఫ్యామిలీని పట్టించుకోకుండా ఎప్పుడు కెరియర్ బిజినెస్ మనీ అంటూ దాని చుట్టే తిరుగుతూ ఉండడం వల్ల ఇంట్లో ఉన్న మొత్తం రెస్పాన్సిబిలిటీ అన్నీ ఆమె చూసుకోవాలి వస్తుంది. ఒక ఆడమ్మ అంత కష్టపడి చూసుకుంటుంటే ఎప్పుడో ఒకసారి విసుగు వచ్చేస్తుంది కదా, సో అందువల్ల తనకి డివోర్స్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది. హీరోకి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం అనమాట. సో అందువల్ల విడిపోయి ఉంటారు కదా, ఇష్టపడే అమ్మ వెళ్ళిపోయినందుకు హీరో లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇదంతా చెప్పడంతో హీరోయిన్కి జరిగింది గుర్తు తెచ్చుకుంటుంది అనమాట. హీరోని తిట్టు ఉంటుంది కదా ఒకరోజు, మీ అమ్మ నీకు ఏమీ నేర్పించలేదా, ఇలాగే నా బిహేవ్ చేసేదని విషయం గుర్తు చేసుకుంటుంది అనమాట. అలా తిట్టింది. సరే ఉండు, నీకు ఆకలి వేస్తుంది కదా, నేను వెళ్ళి ఏదైనా చేసుకొని వస్తానని చెప్పి హీరో వాళ్ళ డాడీ వెళ్ళిపోతాడు. ఈయన వంట చేసేటప్పుడు కరెక్ట్గా అప్పుడే హీరో అక్కడికి వస్తాడు. హీరోయిన్ అంకుల్ ఆయాన్ వచ్చేసాడు అని చెప్పడంతో పరిగెత్తుకుంటూ కొడుకు దగ్గరికి వెళ్ళడానికి చూస్తాడు, కానీ కాలు జారి కింద పడిపోతాడు. అయ్యో అంకుల్ పడిపోతున్నారా అని వీళ్ళు పట్టుకోకుండా పక్కకు సైడ్కి వెళ్ళిపోతారనమాట. సో అంకుల్ వెళ్ళి సోఫా మీద పడిపోతారు. తర్వాత హీరో వాళ్ళ నాన్నప్పుడు హీరో ఉండి ఏంటి గర్రెతో నన్ను కొట్టేద్దామని వచ్చేస్తున్నారా అని అంటాడనమాట. అలా కొద్దిసేపు అందరు సరదాగా మాట్లాడుకుంటారు. తర్వాత ఫుడ్ తినేసి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. తర్వాత హీరో తన రూమ్లో కూర్చొని హీరోయిన్ స్కార్ఫ్ ఉంటుంది కదా, అది చూస్తున్నప్పుడు అప్పుడు హీరోయిన్ లోపలికి వస్తుంది. హీరో చేతికి దెబ్బ తగిలి ఉంటుంది కదా, అది చూసింది కాబట్టి దానికి కట్టు విప్పి మందు రాస్తూ ఉంటుంది. హీరోయిన్ నొప్పిగా ఉందని అడుగుతుంది అనమాట హీరోయిన్. అప్పుడు అవును చాలా నొప్పిగానే ఉంది ఎక్కువగా అని చెప్తాడనమాట. హీరోయిన్ని చూస్తూనే ఉంటాడు. అది హీరోయిన్కి ఒకలాగా అనిపిస్తుంది అనమాట. అలా తల తిప్పేసుకుంటూ ఉంటుంది. అలాగే తన కాళ్ళు చేతులు అన్నీ వణికిపోతూ ఉంటాయి. ఏంటి చలి వేస్తుందని హీరో అడుగుతాడు. అలా అంతా ఏమీ లేదు అని హీరోయిన్ చెప్తుంది అనమాట. కానీ హీరో వదిలి పెట్టుకోకుండా దుప్పటిని కప్పుతాడు, తనకి చలి వేస్తుందేమో అని. తర్వాత కొద్దిసేపు ఉన్నాక ఇద్దరు మాట్లాడుకుంటారు. హీరో ఉండి హీరోయిన్ భుజం మీద పడుకొని నిద్రపోతాడనమాట. హీరోయిన్ కూడా
సరే హీరోయిన్ కూడా పడుకోబెట్టేసి అక్కడ నుంచి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అప్పుడు హీరోయిన్ డ్రెస్ని పట్టుకుంటాడనమాట గట్టిగా. హీరోయిన్కి వేరొక దారి లేక హీరోయిన్ కూడా అక్కడే నిద్రపోతుంది. తెల్లారుజామున అవుతుంది. హీరో లేచి హీరోయిన్ని చూస్తూనే ఉంటాడు కొంచెం ఫీల్తో. హీరో ఉండి హీరోయిన్కి గుడ్ మార్నింగ్ అని చెప్పడంతో హీరోయిన్ కూడా కొంచెం నిద్రమత్తులో ఉండడంతో మార్నింగ్ అని చెప్తుంది. ఆ తర్వాత కళ్ళు తెరిచి చూస్తే హీరో పక్కన ఉంటాడు. మనం ఇద్దరం కలిసి నైట్ నిద్రపోయామని షాక్గా అడుగుతుందనమాట హీరోని. అందుకే హీరో అవును అంటాడు. అయితే అంకుల్ ఎక్కడికి వెళ్ళిపోయాడని హీరోయిన్ అడుగుతుంది. మన ఇద్దరం కలిసి నిద్రపోవడం చూసి ఆయన కూడా నేను నిద్రపోతున్నావు కదా, నేను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేకుండా వెళ్ళిపోయారని హీరో చెప్తాడు. ఆ తర్వాత నీకు ఒక విషయం తెలుసా, నువ్వు నిద్రలో మాట్లాడావు అని అంటే హీరో ఏం మాట్లాడాను అని అడుగుతుంది హీరోయిన్. హీరో అండి అయా నేను నిన్ను లవ్ చేయడం స్టార్ట్ చేశానేమో అని చెప్పావు అని చెప్తే లేదు నేను అలా ఎప్పటికీ చెప్పను అని అక్కడి నుంచి అడుచుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. ఆ తర్వాత ఇద్దరు కలిసి కాలేజీకి వెళ్తారు. అందరూ వీళ్ళిద్దరిని ఒకలాగా చూస్తూ ఉంటారు. సర్లే అవంతా పట్టించుకోకుండా క్లాస్ రూమ్కి వెళ్ళిపోతుంది హీరోయిన్ క్లాస్కి వెళ్ళి జరిగిందంతా తన ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళకి చెప్తుంది. ఏంటి మీ ఇద్దరు ఒకే రూమ్లో ఒకే ఇంట్లో స్టే చేశారా అని షాక్ అయి వింటూ ఉంటారనమాట. అది లియోన్ చౌకి పడుతుంది అనమాట. అంటే తను వింటాడు. వాడికేమో భయంకరంగా కోపం వస్తూ ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ నుండి తన ఫ్రెండ్స్తో నేను లైబ్రరీకి వెళ్ళి ఒక బుక్ తెచ్చుకోవాలని చెప్పి వెళ్ళిపోతుంది. తను అలా వెళ్ళగానే షీషింగ్ మరొక ఫ్రెండ్ ఉంటుంది కదా తన పేరు షా, ఇద్దరు కలిసి దీని గురించే మాట్లాడుతున్నారు. వీళ్ళు మాట్లాడుకోవడం చూసి వీడికి ఇంకా కోపం ఎక్కువైపోతుంది అనమాట లియోన్కి. అక్కడ నుంచి కోపంగా లైబ్రరీకి వెళ్తాడు. అక్కడ హీరోయిన్ బుక్ తీసుకుంటూ ఉంటుంది. లియోన్ అక్కడికి వచ్చి నిల్చొని ఉంటాడు. అది చూసి హీరోయిన్కి కొంచెం భయం వేస్తుంది. హీరోయిన్ దగ్గరకు వచ్చి ఇలా చెప్తాడు, నీకు తెలుసా నాకు నీ పైన క్రష్ ఉండింది, నీకు కూడా నా మీద క్రష్ ఉండిందని తెలిసినప్పుడు ఎంత సంతోషపడ్డానో తెలుసా, కానీ ఆ సంతోషం అంతా నువ్వు ఇంకొకరిని కిస్ చేయడం వల్ల వెళ్ళిపోయిందని కోపంగా మాట్లాడతాడు. అప్పుడు హీరోయిన్ నేను అతన్ని కిస్ చేయలేదు, తనే వచ్చి నన్ను కిస్ చేశాడని చెప్తుంది. హో సరే అయితే మరి నువ్వు ఎందుకు కాన్సెప్ట్లో వాడిని చూస్తున్నావు, ఇంకెవరిని చూడనే లేదని ఇంకా కోపంగా అడుగుతాడనమాట. అప్పుడే హీరోయిన్కి ఏం చెప్పాలో తెలియట్లేదు. మళ్ళీ ఇలా అంటుంది, నువ్వు మారిపోయా, వీళ్ళంతా ఎప్పుడు మాట్లాడనే లేదని అంటుందనమాట. అది విని లియన్కి ఇంకా కోపం ఎక్కువ వచ్చేస్తుంది. ఇటు పక్కన హీరోని చూపిస్తున్నారు. హీరోయిన్ కోసం లంచ్ బాక్స్ తెస్తూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ ఫ్రెండ్స్ ఇద్దరు ఏంటి వీళ్ళిద్దరు వెళ్ళి ఇంతసేపు అయ్యింది ఇంకా రానే లేదని మాట్లాడుకుంటున్నారు. అప్పుడే సడన్గా శ్రీజింగ్కి వచ్చి అరే ఏంటో నెగిటివ్ ఫీలింగ్ కలుగుతుంది అనుకుంటూ వెనక్కి తిరిగి చూస్తే అక్కడ హీరో వచ్చి నిల్చొని ఉంటాడట. హీరో అండి మీరు ఇద్దరు దేని గురించి మాట్లాడుతున్నారని అడిగితే అక్కడ కట్ చేసి ఇక్కడ వీళ్ళిద్దరిని చూపిస్తున్నారు. లియో నుండి రూడ్గా మాట్లాడుతూ హీరోయిన్ దగ్గరికి వచ్చి కిస్ చేసేలా వస్తాడు. అప్పుడు అక్కడికి హీరో వచ్చి ఇలాంటి పనులు ఉంటే బయట ఎక్కడైనా చూసుకోండి అని కోపంగా అంటాడు. లియోన్ ఏం మాట్లాడుకోకుండా వెళ్ళిపోతాడనమాట. హీరోయిన్ దగ్గరికి వచ్చి నీకు లంచ్ బాక్స్ తెచ్చాను తీసుకో అని చెప్తుంటే హీరోయిన్ ఏం చెప్పకుండా అక్కడ నుంచి పరిగెత్తుకొని వెళ్తుంది. అప్పుడే హీరోయిన్ ఇద్దరు ఫ్రెండ్స్ వస్తారు. మేము మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను అని అంటే లేదు మీరు వచ్చి నన్ను కాపాడారని చెప్తుంది. లియోన్ వచ్చి మాట్లాడుతుంటే నాకు చాలా భయం వేసింది, ఒకలాగా ఫీల్ అయ్యాను అని చెప్తుంది. అలాగే వాడు కోపంగా మాట్లాడుతున్నప్పుడు భయం వేసింది. అక్కడికి హీరో వచ్చి నన్ను కాపాడేశాడు అన్నట్టు మాట్లాడుతుంటే ఇదంతా వింటున్న షీజింగ్కి కోపం వస్తుంది. ఉండి ఇలా అంటుంది, నువ్వు అనుకున్నట్టు వాడేమంత చెడ్డవాడు కాదు, మీలాంటి వాళ్ళు ఉన్నందుకు వాళ్ళు ఇలా అయ్యాడు అని తిట్టేసి వెళ్ళిపోతుంది. ఎందుకంటే షీజింగ్కి లియోన్ అంటే ఇష్టం కాదా, కానీ హీరోయిన్ కోసం బయట పెట్టుకోకుండా ఉంటుంది. కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. హీరోయిన్ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తుంది అనమాట. హీరోకి హీరోయిన్ ఇంకా ఇంటికి రాలేదని తెలుస్తుంది. అందువల్ల హీరోయిన్ని వెతుక్కుంటూ వస్తాడు. హీరోయిన్ ఒక ప్లేస్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే తన ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ తనతో మాట్లాడకుండా అలాగే లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట, వాళ్ళు అవాయిడ్ చేయడం వల్ల. మన ఫ్రెండ్స్ కూడా మనతో మాట్లాడుకొని ఉంటే మనం కూడా కొంచెం లోన్లీగా ఫీల్ అవుతాం కదా, ఆ విధంగా. హీరో వచ్చి అక్కడికి ఎందుకు నువ్వు ఏడుస్తున్నావని అడుగుతాడనమాట. నేను ఏమి ఏడవడం లేదని హీరోయిన్ చెప్తుంది. నువ్వు నా వల్ల ఏడుస్తున్నావా, నేనే కారణమా నువ్వు ఏడవడానికి అని అడిగితే అప్పుడు హీరోయిన్ లేదు ఇది నా ప్రాబ్లమే, నా ఫ్రెండ్స్కి నా మీద ప్రేమ అనేదే లేదు, కొంచెం కూడా నన్ను అవాయిడ్ చేశారు అని ఫీల్ అవుతూ ఏడుస్తుంది. దానికి హీరో వచ్చి వాళ్ళు ఈవినింగ్ మళ్ళీ మార్నింగ్ లోపల మాట్లాడతారు, నిన్ను అవాయిడ్ చేయడంలో అర్థమే లేదు, బెస్ట్ ఫ్రెండ్స్ అన్నాక మామూలు ఇలాంటివన్నీ చెప్పి అని సరి చెప్తూ ఉంటాడనమాట. అప్పుడు హీరోయిన్ కూడా సరే అంటుంది. అలాగే నన్ను వెతుక్కుంటూ వచ్చావా, నన్ను పిలుచుకుపోవడానికే వచ్చాను అడిగితే దానికి హీరో లేదు నాకు బోర్ కొట్టింది అందుకే ఇలా వచ్చానని చెప్తాడు. సరే నాకు ఆకలి వేస్తుందిరా అని హీరోయిన్ని సైకిల్ మీద తీసుకుపోతాడనమాట. హీరో చాలా ఫాస్ట్గా నడుపుతున్నాడు. ఎదురుగా కార్లు వస్తాయి, దానిని ఢీ కొట్టేస్తాడు. ఇద్దరు కింద పడిపోతారు. అప్పుడు హీరోయిన్ నవ్వుతూ ఇలా చెప్తుందనమాట, నువ్వు నాతో ఎప్పుడంతా ఉంటావు, అప్పుడల్లా గొడవలు జరుగుతూనే ఉంటాయి అంటే. అప్పుడు హీరో ఉండి వచ్చి
నేను నీతో ఉన్నప్పుడల్లా గొడవలు జరుగుతుంటాయి, అప్పుడు బట్ నేను ఆపలేకపోవచ్చు, కానీ నేను నిన్ను ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేస్తాను, నిన్ను ఎప్పుడు ఎవరిని బుల్లి చేయనివ్వను నిన్ను అని చెప్పి హీరోయిన్ని కిస్ చేస్తాడనమాట. హీరోయిన్ కూడా ఏమనదు. అలాగే అక్కడ కట్ చేసి మరుసటి రోజు చూపిస్తారు. హీరోయిన్ లియన్ దగ్గరికి వెళ్ళి నిజాన్ని చెప్పేస్తుందన్నమాట. సారీ, నా వల్ల ఈ రిలేషన్షిప్ కంటిన్యూ చేయడం నా వల్ల కాదు, ఇది కంటిన్యూ అయితే ఖచ్చితంగా నేను మిమ్మల్ని హర్ట్ చేస్తూనే ఉంటాను, అందుకే మనం ఈ రిలేషన్షిప్ని ఆపేద్దామని చెప్తుంది. ఇదంతా షీజింగ్ అండ్ షా దాక్కొని వింటూ ఉంటారనమాట. అలాగే నేను మాయుని లవ్ చేస్తున్నానని హీరోయిన్ లియన్తో చెప్తుంది. లియన్ కూడా నవ్వుతూ నేను కూడా నిన్ను ఇంకపై లవ్ చేయనని చెప్పి వెనక్కి తిరిగి బాధపడుతూ వెళ్ళిపోతాడు. లియన్ పోయి వర్షంలో కూర్చొని తడుస్తూ ఉంటాడనమాట. హీరోయిన్ చెప్పిన విషయాల్ని తలుచుకుంటూ గుర్తు చేసుకుంటూ బాధపడుతుంటే అప్పుడు అక్కడికి షీజింగ్ వచ్చి నా దగ్గర గొడుగు ఉంది, మన ఇద్దరం షేర్ చేసుకుందాం, వర్షం వస్తుంది కదా అని అంటుంది. అప్పుడు వాడు ఉండి నీ సింపతి అలాగే నీ అడ్వైజులు ఏమి నాకు అవసరం లేదని అంటే అక్కడ నుండి వెళ్ళడానికి చూస్తాడు. అప్పుడు షీజింగ్ మీ దగ్గర సింపతిగా మాట్లాడడానికి అడ్వైజులు ఇవ్వడానికి నేను రాలేదు, నేను అడిగేది ఏమిటంటే మీరు నాతో పాటు బయటికి వస్తారని అడుగుతుంది. అంటే ఇండైరెక్ట్గా డేట్కి రమ్మని అడుగుతుందనమాట. లియోనికి కూడా అది అర్థమవుతుంది. లియో నుండి నేను ఒక పర్సన్ని లవ్ చేస్తాను, తన జ్ఞాపకాలు ఇంకా నన్ను వెంటాడుతూనే ఉన్నాయి, వాటిని నేను ఇంకా మర్చిపోలేదు, తన ఆలోచనలో నేను ఉన్నానని చెప్తాడనమాట. మాడపాటికి వాడు వాగుతూ ఉంటే షీజింగ్ వచ్చి సడన్గా వాడిని కిస్ చేసేసి అక్కడ నుంచి పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది. ఈమెకేమో చాలా సంతోషంగా ఉంది, కానీ ఇక్కడ లియోనికి మాత్రం మతిపోతుంది. అసలు ఇక్కడ ఏం జరిగిందని ఆలోచిస్తూ అక్కడే నిలబడిపోతాడు. తర్వాత రోజు హీరోయిన్ వెళ్తూ ఉంటే హీరో ఫ్రెండ్స్ వచ్చి హీరోయిన్ని తీసుకొని వెళ్ళిపోతారు. హీరోయిన్కి అన్ని డ్రెస్సులు వేసి చూడమని చెప్తారన్నమాట. అంటే తనకి డ్రెస్సెస్ సెలెక్ట్ చేయడానికి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. అలాగే హీరోయిన్ కూడా అక్కడ ఉన్న డ్రెస్సెస్ అన్నీ ఒకటొకటి మార్చి చూస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడికి హీరో కూడా వస్తారు. విషయం ఏంటంటే హీరోయిన్ వాళ్ళ అమ్మ వచ్చేసి ఉంటుంది అనమాట ఊరికెళ్ళి. హీరో వాళ్ళ నాన్న డిన్నర్ అరేంజ్ చేసి ఉంటాడు, దానికే వీళ్ళు డ్రెస్సెస్ వేస్తూ ఉంటారు. ఆ తర్వాత హీరోకి ఒక డ్రెస్ ఇచ్చి పంపిస్తారు. తర్వాత డిన్నర్కి వెళ్ళి అందరూ హ్యాపీగా తింటూ ఉంటారు. ఒక వ్యక్తి దాక్కొని వీళ్ళని ఫొటోస్ తీస్తూ ఉన్నారనమాట. అది ఎవరో కాదు, హీరోయిన్ వన్ సైడ్గా లవ్ చేస్తాను చూడండి ఆ అమ్మాయి, లిషియాన్ అనమాట తన పేరు. తర్వాత రోజు అందరు ల్యాబ్లో ఉంటారు. అక్కడ ఉన్న కంప్యూటర్లో అన్నిట్లోనూ హీరో, హీరోయిన్, వాళ్ళ అమ్మ, వాళ్ళ డాడీ అందరు డిన్నర్ చేస్తున్నప్పుడు ఫొటోస్ తీసింటారు కదా, ఆ ఫొటోస్ అన్నీ కంప్యూటర్లో వస్తాయి. వాటిని షీజింగ్ చూసి హీరోయిన్కి చూపిస్తుంది. హీరోయిన్ చూసి షాక్ అవుతుందంట. ఇదంతా ఎవరు చేశారని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. హీరోయిన్ లిషియాన్ దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే తను ఇదంతా చేసిందని తెలిసిపోయింటుంది హీరోయిన్. ఎందుకు ఇలా చేసావా అని హీరోయిన్ లిషియాన్ అడిగితే అవు నీకు తెలిసిపోయింది, అవు నేనే చేశాను ఇదంతా ఉంటుంది. అప్పుడు హీరోయిన్ ఎందుకు ఇలా అంతా చేస్తున్నావు అని అడిగితే లిషియాన్ వచ్చి నువ్వు మాయుని ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్ అని తెలియనలే చేశానని ఆశపడ్డాను, అందుకే ఇలా చేశానని చెప్తుంది. అప్పుడు అక్కడికి మాఫింగ్ వస్తాడనమాట. వచ్చి నిన్ను హీరో రమ్మంటున్నాడని చెప్తాడు లిషియాన్ దగ్గర. తను హీరో అని చూడడానికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి పిలిచావని అని అడిగితే హీరో ఎందుకు ఇలా అంతా చేసావని అడుగుతాడు. అందుకు లిషియాన్ తను నీ సిస్టర్ అని అందరికీ తెలియాలి, అప్పుడే తనని ఎవరు బుల్లి చేయకుండా తనకి ఇబ్బందులు రాకుండా ఉంటాయి, అందుకే ఇలా చేశాను చెప్పారు. కానీ హీరో దీనికంతా ఒప్పుకోడనమాట. నువ్వెంత చెప్పినా నేను ఒప్పుకోను అంటాడు. ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతూ అలాగే పెద్దది అయిపోతుంటుంది. దాన్ని ఆపడానికి మాఫింగ్ అక్కడికి వస్తాడనమాట. సరే మీరు అందరు స్నాక్స్ తినని చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళ మాటలను మార్చడానికి లిషియాన్ దగ్గర మేము వచ్చే బాస్కెట్బాల్ టీంలో జాయిన్ అయ్యామని చెప్తాడనమాట. నాకు తెలుసు, ఎందుకంటే నేను దానికి మేనేజర్ అని చెప్తుంది. ఇది విని హీరో షాక్ అవుతాడు. అలాగే వాడికి కోపం వచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా హీరోయిన్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళంతా ఇదంతా వింటూ ఉంటారనమాట. ఇంతటితో ఈ పాట అయిపోయింది. మరొక పాటలో కలుసుకుందాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.